శబరిమలలో ఈరోజు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. సాయంత్రం పెన్నంబలమేడుపై మకరజ్యోతి దర్శనం ఉంది. దీంతో మకరజ్యోతి దర్శనానికి భక్తులు శబరిమల కొండకు క్యూ కట్టారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్తి పాటలతో శబరిమల మారుమోగిపోతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏటా మకర సంక్రాంతి రోజున పొన్నంబలమేడు కొండపై భక్తులకు జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం ఇస్తుంటారు. మకర జ్యోతిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తుంటారు. మకర సంక్రాంతి రోజున శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునే భక్తులకు మకర జ్యోతి కనిపిస్తుంది. ఈ అద్భుతాన్ని చూసేందుకు ప్రతి ఏటా లక్షలాది సంఖ్యలో భక్తులు శబరిగిరులకు చేరుకుంటారు. హిందువులు జరుపుకునే పెద్ద పండుగల్లో మకర సంక్రాంతి ఒకటి. ఈ పవిత్రమైన రోజున తెలుగు రాష్ట్రాల్లో వేడుకలు మిన్నంటుతాయి. మకర సంక్రాంతి వేళ అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలలో మకర జ్యోతి దర్శనం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. నలభై ఒక్క రోజుల పాటు దీక్షను చేపట్టిన అయ్యప్ప భక్తులందరికీ స్వామివారు జ్యోతి రూపంలో దర్శనమిస్తాడని నమ్ముతారు. మణికంఠ స్వామిని హరిహర పుత్రుడిగా, జ్యోతి స్వరూపుడిగా భావించి లక్షలాది సంఖ్యలో భక్తులు శబరిగిరులకు చేరుకుంటారు. ఆకాశంలో కనిపించే దివ్యమైన కాంతిని చూసే అయ్యప్ప మాలను ధరించిన వారంతా దీక్షను విరమిస్తారు. శబరిమలలో అయ్యప్ప స్వామి దేవస్థానంలో జరిగే ముఖ్యమైన వార్షిక వేడుకను మకర జ్యోతి దర్శనం అంటారు. శబరిగిరుల్లో పవిత్రమైన కాంతినే మకర జ్యోతిగా పిలుస్తారు. సూర్యుడు ధనస్సు నుంచి నిష్క్రమించి మకరంలోకి ప్రవేశించే సమయంలో కేరళలో మకర విలక్కు ఉత్సవాలను నిర్వహిస్తారు. మకర జ్యోతి రోజున పూజ తిరువ ఆభరణం ఎంతో ప్రత్యేకం. మణికంఠుడికి అలంకరించే ప్రత్యేక ఆభరణాలను ఊరేగిస్తూ ప్రతి ఏటా మకర జ్యోతి దర్శనానికి ముందు అయ్యప్ప స్వామికి అలంకరించే ఆభరణాలను పదనం నుంచి తీసుకొని శబరిమలకు పయనమవుతారు. పందల వంశస్థులు అయ్యప్ప స్వామికి బంగారు ఆభరణాలను తయారు చేయించి ప్రతి ఏటా జ్యోతి దర్శనం వేళ అలంకరిస్తారు. ఈ బంగారం ఆభరణాలను పందల రాజ్యం నుంచి 3 రోజులు ప్రయాణం చేసి సంక్రాంతి వేళ సాయంకాలానికి స్వామివారి సన్నిధానానికి చేరుకుంటారు.
స్కంద పురాణం ప్రకారం సుబ్రహ్మణ్యుడు జ్యోతి స్వరూపమని తెలుస్తోంది. అందుకే మకర జ్యోతి రూపంలో దర్శనమిచ్చేది అయ్యప్ప స్వామి అని లక్షలాది మంది భక్తులు నమ్ముతారు. పురాణాల ప్రకారం శబరిమల ఆలయాన్ని పరశురాముడు స్థాపించాడు. శబరిమల ప్రస్తావన రామాయణంలో కూడా ఉంది. రాముడు పంబకు శబరిమల వద్ద శబరి ఆశ్రయానికి వెళ్ళినట్లుగా నమ్ముతారు. అప్పట్లో పొన్నంబలమేడు మీద ఒక ఆలయం ఉంది. అందులో శివలింగాలు కూడా ఉండేవి. అంతేకాకుండా ఒక చెరువు ఉండేది. పొన్నంబలం అంటే స్వర్ణ దేవాలయం, మేడు అంటే పర్వతం. మకర జ్యోతి దర్శనం చేసుకున్న వారికి మరుజన్మ అవసరం లేకుండా భగవంతుడిని చేరుకోవచ్చని భక్తులు భావిస్తారు.